నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల ప్రభుత్వ జూనియర్ మహిళా కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పుట్టినరోజు వేడుకలు ఘనంగా, రక్తదాన శిబిరం ఏర్పాటు. ముస్లిం మైనార్టీ నాయకుడు షేక్ జియా బాషా. ఆళ్లగడ్డ ఎద్దుల పాపమ్మ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల ఓపెన్ 10 ఇంటర్మీడియట్ పరీక్షలకు గడువు పొడిగింపు, ప్రిన్సిపాల్ జీవలలిత వెల్లడి. బనగానపల్లె కోవెలకుంట్లలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎంపీ బైరెడ్డి శబరి పుట్టినరోజు వేడుకలు, టీబీ పేషెంట్లకు నిత్యావసర సరుకులు పంపిణీ. టీడీపీ నాయకుడు విశ్వనాథరెడ్డి. నంద్యాల బాల అకాడమీలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు, విద్యార్థులు వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎన్ఎంబి ఫయాజ్. నంద్యాల అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్న నందినికి 1,50,000 అందజేసిన ఫ్రెండ్స్ ఫర్ సేవా సొసైటీ. రాష్ట్రంలో గత 5 ఏళ్ల అస్తవ్యస్త పాలనలో దెబ్బతిన్న ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్మాణాత్మక చర్యలకు శ్రీకారం చుట్టారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి మంత్రి ఫరూక్ తెలిపారు. అలాగే ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల హాజరు శాతం, ఫలితాల మెరుగుదలకు పలు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యను అభ్యసిస్తున్న 1,48,419 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారని మంత్రి ఫరూక్ తెలిపారు. ఈ సందర్భంగా నంద్యాల ప్రభుత్వ జూనియర్ మహిళా కళాశాలలో శనివారం మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి లాంఛనంగా ప్రారంభిస్తారు. ఎంతమంది వచ్చారని అడిగి ఒకటి ప్రశ్న. దాదాపు ఎంతమంది చేతులు ఎత్తినారు? అక్కడ కానీ ఇక్కడ కానీ 167% చేతులు ఎత్తినారు. మాకు మధ్యాహ్న భోజనం లేదు. అదేవిధంగా గతంలో కూడా 2001లో ఇదే టైంకి, ఇంకా లేట్ అయింది బాగా నాకు, మున్సిపల్ స్కూల్ అజమాయిషి మున్సిపాలిటీ చూసుకుంటుంది, ప్రభుత్వానికి సంబంధం లేదు. అయినా ఆ స్కూల్లో చదివే పిల్లలకు ప్రభుత్వం కేవలం జిల్లా పరిషత్ కానీ, అదేవిధంగా తెలంగాణలో అన్ని పిల్లలు, తెలంగాణ ప్రభుత్వం అక్కడ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకుంది కాబట్టి అక్కడ మున్సిపల్ స్కూల్స్ లేవు. ఇక్కడ ఆంధ్రాలో మనము బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వారి చేతులు ఉన్నాయి కాబట్టి, బ్రిటిష్ పరిపాలన కాబట్టి ఇక్కడ మున్సిపాలిటీస్ ఉన్నాయి. అందువల్ల మనకు ఆ మున్సిపల్ అడ్మాయిషి నా దగ్గర ఉండేది. అప్పుడు నేనే ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నా. అదేవిధంగా ఆ రోజు కూడా కలెక్టర్ గారు నేను. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పుట్టినరోజు సందర్భంగా ముస్లిం మైనార్టీ నాయకుడు షేక్ జియా బాషా ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అదేవిధంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక నంద్యాల పట్టణంలోని 6వ వార్డులో ముస్లిం మైనార్టీ యువ నాయకుడు షేక్ జియా బాషా
యువకులు ఎంపీ బైరెడ్డి శబరి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు. అదేవిధంగా చాలా మంది ప్రజలకు రక్తం లేక ఇబ్బందులు పడుతున్నారని ఉద్దేశంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని, యువకులు స్వచ్ఛందంగా ఎంపీ బైరెడ్డి శబరి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేయడం జరిగిందని, రక్తదానం చేయడం వలన ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతామని, వారి ఆశీస్సులు బైరెడ్డి శబరికి ఉండాలని, అదేవిధంగా ఎంపీ బైరెడ్డి శబరి నంద్యాల ఎంపీ కావడంతో ఎంతో ఆనందంగా ఉందని, ప్రజలకు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటున్నారని, దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా మా ఆత్మూరు బస్ స్టాండ్ నందు ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ మరియు బ్లడ్ బ్యాంక్ డొనేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరియు గర్భిణీ స్త్రీలకు, తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఈరోజు రక్తం ఎంతో విలువైనది. రక్తం విలువ ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే ఈ అవగాహన లేక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే నా పార్టీ ఆఫీస్ నందు ఈరోజు బ్లడ్ బ్యాంక్ వాళ్ళు నంద్యాల బ్లడ్ సెంటర్ వాళ్ళకు మనం కన్సల్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళు తక్షణమే మాకు ఇవన్నీ సదుపాయాలు కల్పించారు. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్లో మనం పార్టీ పరంగా కానీ ఏదన్నా కానీ ప్రజల్లో అవగాహన తేవాలా. ప్రతి ఒక్కరు కూడా ఈ బ్లడ్ బ్యాంక్ ఈ నంద్యాల బ్లడ్ బ్యాంక్ డొనేషన్స్ ఇవ్వాల్సిందిగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరియు మన బైరెడ్డి శబరమ్మ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలి, అష్ట ఐశ్వర్యాలతో తూగాలి. మరియు నంద్యాలకి ప్రత్యేకంగా ఆమె 1 లక్ష మేడతో గెలిచినారు. నంద్యాల ప్రజలు కూడా హర్షణీయ వ్యక్తం చేస్తున్నారు. బైరెడ్డి శబరమ్మ గారికి మాది ఒక విజ్ఞప్తి. చాలా సమస్యలు ఉన్నాయి నంద్యాలలో. మా యొక్క సమస్యలు కూడా మీరు దగ్గర ఉండి చూసుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా తెలియజేస్తూ హ్యాపీ బర్త్డే మేడం. ముందుగా డాక్టర్ బైరెడ్డి శబరి మేడం గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు జియాబాయ్ అన్న ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మధ్యాహ్నం కూడా అన్నదాన కార్యక్రమం అన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. నంద్యాల జిల్లాలో మొదటిసారి గెలిచినా కూడా బైరెడ్డి శబరమ్మ గారికి చాలా పెద్ద ఫాలోయింగ్ వచ్చింది. ఎందుకంటే ఆమె సమస్యలు వేయడం అయితేనేమి, పరిష్కరించడం అయితేనేమి, ఆ దిశగా యువత కూడా మేడం గారితో అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నారు. మేడం గారు ఎప్పుడూ ఆరోగ్యాలతో ఉండి మేడం గారు మరొక్కసారి కూడా గెలవాలని, గెలిచే విధంగా అందరూ పనిచేస్తారని, జియా అన్న గారి ఆధ్వర్యంలో ఇంకా మంచి సేవా కార్యక్రమాలు ముందుకు చేసుకుంటూ పోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను బ్లడ్ బ్యాంక్ అచ్చుని, నా పేరు బ్లడ్ అచ్చు. మహబూబ్ అన్న గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే అన్న సమాజాన్ని చూడలేకపోయినా సమాజం గురించి తెలుసుకొని నిత్యం సమాజం కోసం నా వల్ల ఏమవుతుందో అని చెప్పి ఎప్పుడు ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూ ఉంటాడు. ఇలాంటి గొప్ప వ్యక్తులు ఉన్నందుకు జియాన్న మీరు చాలా గౌరవకారణం మీకన్నా. ఎందుకంటే ఆయన ఏది లేదు అని ఆయన అనుకోవట్లేదు. అన్ని నేను ఏం చేయలేను, నాకు అన్ని ఉన్నాయని చెప్పేసి ఈరోజు ఎక్కడికైనా వెళ్తున్నాడు, ఎక్కడికైనా వస్తున్నాడు. ఎంతో మందికి ఆపన్న ఆస్తం లేక మహబూబ్ అన్న గారు ఉన్నారు. ఈ టీం అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆళ్లగడ్డ పట్టణంలోని ఎద్దుల పాపమ్మ జూనియర్ కళాశాలలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డొక్కా సీతమ్మ మిడ్ డే మీల్స్ పథకం ఈ రోజు ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన లోకేష్ అన్నకి, పవన్ కళ్యాణ్కి, సీఎం నారా చంద్రబాబు నాయుడుకి నా తరఫున మరియు పిల్లల తల్లిదండ్రుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. గడిచిన 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో అడుక్కు తినే ఆంధ్రప్రదేశ్ను చూశాము. ఈరోజు ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా పేద ప్రజలకు ఆకలి అనేదే తెలియకుండా చూసుకున్న ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వం. ఆళ్లగడ్డ ఎద్దుల పాపమ్మ జూనియర్ కళాశాలను 6 నెలల్లో కొత్త రూములు కట్టించి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ జూనియర్ కళాశాలలో త్రాగడానికి మంచినీటి సౌకర్యం లేదని కాలేజీ యాజమాన్యం అడగగా స్పందించి ఎమ్మెల్యే వెంటనే జూనియర్ కళాశాలకు కొత్త వాటర్ ప్లాంట్ను కట్టిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులకు భోజనం వడ్డించి వారితో పాటు కూర్చొని భోజనం చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు భోజనం పెట్టాలంటేనే
చాలా బరువుగా భావించే గత ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వం చూసినాం. కానీ భోజనము కడుపు నిండా పిల్లలకి ప్రజలకి ఆహారం అందించడం అనేది ఒక గొప్ప భాగ్యంగా భావించే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వము ఉండడం అనేది ప్రజలు స్టూడెంట్స్ అందరం చేసుకున్న అదృష్టం. ఎందుకంటే ఈరోజు పేదవాళ్ళు ఎక్కడ కూడా కడుపు నిండా అన్నం లేదే అని అనుకోకుండా గతంలో మనకి అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళు. మొన్న 5 సంవత్సరాలు వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు అడుగు తినే ఆంధ్రప్రదేశ్ని చూసినాం. మళ్ళీ ఈరోజు అన్నపూర్ణగా మారిన ఆంధ్రప్రదేశ్ని చూస్తుంటే మా అందరికి కూడా చాలా గర్వంగా ఉంది. ఈరోజు మూసిపోయిన అన్నా క్యాంటీన్లు మళ్ళీ మొదలు కావడము, మిడ్ డే మీల్స్ ఏదైతే కేవలం స్కూల్స్ మాత్రం పరిమితమైంది, ఈరోజు జూనియర్ కాలేజ్ పిల్లలకు కూడా మిడ్ డే మీల్స్ అందజేయడం అనేది కూడా ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని స్టూడెంట్స్ అందరికి కూడా ఒక మంచి మోటివేషన్ గా ఈ రోజు ఈ ప్రభుత్వం తయారవ్వడం అనేది కూడా, అది కూడా డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం, ఆమె ఆకలితో ఉన్న ఎవరైనా సరే ఎవరు వచ్చినా సరే ఆమె దగ్గరికి కడుపు నిండా భోజనం పెట్టి పంపించేదంట. చాలా మందికి ఆమె గురించి తెలియని వాళ్ళకు కూడా ఎవరు ఈ డొక్కా సీతమ్మ గారు అని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ మళ్ళీ వెనక్కి తిరిగి ఎవరని చెప్పి తెలుసుకుంటున్నారంటే మన చరిత్ర మళ్ళీ ఈ రోజు తెలుసుకుంటే బాధ్యత ఈ రోజు కల్పించినారంటే లోకేష్ అన్న గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్కూల్స్ అభివృద్ధి విషయంలో తప్పకుండా ప్రభుత్వము ముందుగానే అన్ని ప్రపోజల్స్ తీసుకుంది. తప్పకుండా వచ్చే రోజుల్లో ఎక్కడ కూడా స్కూల్స్ లో ఇబ్బంది లేకుండా అన్ని పాఠశాలల్లో కావాల్సిన క్లాస్ రూమ్స్, లేకపోతే ఎక్విప్మెంట్స్, ఫ్యాన్లు, బెంచ్లు ఇవన్నీ కూడా ఎక్కడ కూడా చదువుకోవడానికి అట్మాస్ఫియర్ బాగాలేకుండా ఉండడానికి వీల్లేదు. అన్ని చోట్ల కూడా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అవైలబుల్ గా పెడుతూనే పిల్లలు మంచి దారిలో ఉండడానికి అన్ని విధాలుగా కూడా ఈ ప్రభుత్వము అన్ని చర్యలు తీసుకుంటుంది. వాళ్ళ భోజనం విషయంలో కావచ్చు, వాళ్ళ చదువు విషయంలో కావచ్చు, వాళ్ళ అల్లరి విషయంలో కావచ్చు, వాళ్ళ యూనిఫామ్ విషయంలో కావచ్చు, వాళ్ళ స్కూల్స్ లో విషయంలో కావచ్చు, తాగే నీరు దగ్గర నుంచి అన్ని ప్రభుత్వము దగ్గరుండి చూసుకొని చదువుకున్న పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండేటట్టుగా కూడా ఈ రాష్ట్రంలో మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ రోజు ఈ కార్యక్రమంకి రావడము నా అదృష్టంగా భావిస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నంద్యాల ఓపెన్ 10th ఇంటర్మీడియట్ పరీక్షల గడువు ప్రభుత్వం పొడిగించడం జరిగిందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రిన్సిపల్ జీవ లలిత పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల ఎస్పీజీ ఉన్నత పాఠశాలలో విలేకరుల సమావేశంలో ప్రిన్సిపల్ జీవ లలిత మాట్లాడుతూ 2024-2025లకు సంబంధించి ఓపెన్ 10th ఇంటర్మీడియట్ పరీక్షలకు తరగతి క్లాసులు నిర్వహించడం జరుగుతుందని, ఆదివారం 2 శనివారంలో క్లాసులు నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఆసక్తిని వారు ఫీజుల గడువు పొడిగించడం జరిగిందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠము ఓపెన్ స్కూల్ అడ్మిషన్స్ గురించి మరి విద్యార్థులకు తెలియజేయడం ఏమనగా 2024-25 విద్యా సంవత్సరాన్ని కానీ ఓపెన్ స్కూల్ 10th మరియు ఇంటర్ చదవడానికి అడ్మిషన్స్ ప్రక్రియ అయిపోయింది. సో చేరినటువంటి విద్యార్థులు వాళ్ళకి రెగ్యులర్గా ప్రతి ఆదివారము, తర్వాత 2వ శనివారము క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. సంవత్సరం కంతా కలిసి దాదాపుగా 31 క్లాసులు విద్యార్థులు హాజరు కావాల్సి ఉంది. సో ఎవరైతే అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నారో వారందరూ కూడా తిరిగి పరీక్ష ఫీజు కట్టేటువంటి సమయం ఆసన్నమైంది. ఆల్రెడీ అందరూ విద్యార్థులు ఫీజులు కట్టడం జరిగింది. ఇంకా ఎవరైనా ఫీజు కట్టకుండా మిగిలి ఉన్నట్లయితే అటువంటి విద్యార్థులకు మళ్ళీ ప్రభుత్వం వారు డేటు పొడిగించినారు. జనవరి 10వ తేదీ వరకు తత్కాల్లో మనకు అవకాశం ఉంది. కాబట్టి సెంటర్లు ఏఐ కోఆర్డినేటర్లను మీరు సంప్రదించి ఎవరైతే అడ్మిషన్స్ చేసుకున్నారో అడ్మిషన్స్ చేసినటువంటి ప్రతి విద్యార్థి కూడా పరీక్ష ఫీజు చెల్లించవలసినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా మరి రెగ్యులర్గా క్లాసెస్ కూడా మార్చి 14వ తేదీ వరకు వీరికి క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది.
ప్రతి ఆదివారము రెండవ శనివారం కూడా 9 గంటల నుంచి 2 గంటల వరకు మా ఎస్పీజీ పాఠశాలలో కూడా విద్యార్థులకు మేము శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాము. అడ్మిషన్ పొందినటువంటి ప్రతి విద్యార్థి ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి. ఖచ్చితంగా ఆ తరగతులకు మీరు హాజరయ్యి సరైనటువంటి శిక్షణ తీసుకొని ఓపెన్ స్కూల్ 10th మరియు ఇంటర్ కంప్లీట్ చేసుకోవాలని మీకు అందరికీ తెలియజేస్తున్నాము. ఇది ఎంతో విలువైనటువంటి సర్టిఫికెట్. దీని ద్వారా 10th పాస్ అయినటువంటి వాళ్ళు ఇంటర్లో రెగ్యులర్గా చేరడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇంటర్ చదివి పాస్ అయినటువంటి వారు ఏదైనా జాబ్ పర్పస్ కూడా ఈ సర్టిఫికెట్లు ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఎవరైనా మధ్యలో చదువు మానివేసి ఏదైనా అనారోగ్య కారణాల వల్ల వెనుకబడినట్టయితే అటువంటి విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. దీనికి ఏజ్ లిమిట్ ఏమీ లేదు. సో అందరు కూడా 14 సంవత్సరములు నిండినటువంటి ప్రతి విద్యార్థి 10th క్లాస్ చేరవచ్చు. అదేవిధంగా 10వ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థులు ఇంటర్మీడియట్ చేరడానికి అవకాశం ఉంది. కాబట్టి గవర్నమెంట్ వారు ఇస్తున్నటువంటి ఈ సదవకాశాన్ని అందరు కూడా వినియోగించుకొని మీరు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని చెప్పేసి ఏఐ కోఆర్డినేటర్గా ఎస్పీజీ పాఠశాల నుంచి తెలియజేస్తున్నాము. ప్రస్తుతం ఇప్పుడు అడ్మిషన్ అయినటువంటి 10th క్లాస్ మరియు ఇంటర్ వారికి అందరికీ కూడా 6వ తేదీ వరకు మీ యొక్క సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కూడా మరి ఎస్పీజీ పాఠశాలలోనే అనుభవం కలిగినటువంటి హెడ్ మాస్టర్ల ద్వారా మరి ఓపెన్ స్కూల్ డైరెక్టర్ గారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయిస్తున్నారు. కాబట్టి సర్టిఫికేట్స్ కూడా అందరివి మీరు ఎవరైనా ఇంకా అప్లికేషన్ ఏమైనా తీసుకొని రాకుండా ఉన్నట్లయితే ఇన్ టైంలో మీ ఏఐ కోఆర్డినేటర్లకు అవి అందజేసి మీ సర్టిఫికేట్ కూడా స్కూల్ ద్వారా వెరిఫికేషన్ జరిపించుకోవాలని కూడా తెలియజేస్తున్నాము. ఓపెన్ స్కూల్లో విద్యను పొందడానికి మీరందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఏఐ కోఆర్డినేటర్గా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమంలో భాగంగా బనగానపల్లె నియోజకవర్గం కోయిలకుంట్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ డొక్కా సీతమ్మ పథకం ఏర్పాటు చేయడం ఎంతో హర్షించదగ్గ విషయమని, దూర ప్రాంతాలలో నుంచి వచ్చే విద్యార్థులకు ఇది మంచి అవకాశమనే, గత ప్రభుత్వంలో ఈ పథకాన్ని రద్దు చేయడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించడం జరిగిందని అన్నారు. అనంతరం భోజన పథకాన్ని ప్రారంభించి విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ సందర్భంగా విద్యార్థి మాట్లాడుతూ తాము దూర ప్రాంతాల నుంచి రావడం, ఈ పథకం ద్వారా కాస్త వెసులుబాటు తొలగించినందుకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత వెంటనే దాని బిల్డింగ్లు మీకు ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో ఒకసారి మళ్ళీ నేను మీతో మాట్లాడి క్యాన్సిల్ చేసి మీకు వసతులు మేమేమో ఇవన్నీ చేస్తాము. మళ్ళీ బాగా చదువుతారు లేదా మీరు చెప్పండి. ప్రభుత్వానికి మంచి పేరు రావాలి. నా నియోజకవర్గంలో టాప్ ఫ్లోర్ కూడా ఉంటే మా నియోజకవర్గ స్టూడెంట్స్ కూడా బాగా చదువుతున్నారని నేను కూడా గొప్పగా చెప్పుకుంటాను. ముఖ్యంగా మా విద్యార్థులే. మా సోదరి వాళ్ళతో రెడీ ఉన్నారు కానీ మా తమ్ముళ్ళకి విషయాలు తక్కువ అన్ని సార్ ఏదో సామెతలు చెప్తున్నాడు, అన్ని బరువు పెడుతున్నాడు అనుకుంటారు. మీరే మీ అబ్బాయిని ముఖ్యంగా మీరు, ఎందుకంటే మీ తల్లిదండ్రులను కాపాడేది మీరే, భవిష్యత్తు కాపాడతారని చదువుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, టీడీపీ లోక్సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి జన్మదినం సందర్భంగా నంద్యాల పట్టణం బొమ్మల సత్రంలోని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఇంట్లో ఘనంగా జన్మదిన వేడుకలను అభిమానులు కేక్ కట్ చేసి పట్టణంలోని ప్రధాన కూడలలో పెద్ద బ్యానర్లు, కటౌట్లు, వాల్ పోస్టర్లు వేసి జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ బైరెడ్డి శబరి ఇంటి ఆవరణలో టీబీ రోగులకు నంద్యాల జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ, జిల్లా టీబీ కుష్టి వ్యాధి నివారణాధికారి డాక్టర్ శారదాబాయ్, డిపిఎంఓ డాక్టర్ అంకిరెడ్డి, టీబీ వ్యాధి జిల్లా ఆఫీసర్ డాక్టర్ వినయ్లు కందిపప్పు, వేరుశనగ పప్పు, బెల్లం, రాగిపిండి, ఫ్రీడమ్ ఆయిల్ తదితర పౌష్టిక ఆహార కిట్లు టీబీ రోగులకు అందించారు. అనంతరం రోగులకు, నిరుపేదలకు బిఎస్ఎన్ఎల్ టెలికాం సంస్థ సలహా కమిటీ సభ్యులు పెరుమాళ్ల విజయకుమార్, శ్రీనివాసుల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఆఫీస్ ఇన్ఛార్జి టీడీపీ నాయకులు నరహరి, విశ్వనాథ్ రెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా గౌరవాధ్యక్షులు శశిశేఖర్ శర్మ, బైరెడ్డి శంకరమ్మ, కోడూరు సంజీవారెడ్డి, అజయ్, సూరి, కృష్ణారావు, భగీరథరెడ్డి,
పోలిరెడ్డి పుల్లయ్య, టి నాగేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే టు శబరిమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు మా ప్రియతమ బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి కూతురు ముద్దుల బిడ్డ శ్రీమతి డాక్టర్ బైరెడ్డి శబరి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు టీవీ పేషెంట్లకు ఇక్కడ పంచడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్స్ ఉండే ఇవి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు జరిగింది. శబరిమ్మ గారు ఇలాంటి బర్త్డేలు జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలి, మంచి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు థ్యాంక్ యూ. బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ బైరెడ్డి శబరి గారు, మన నంద్యాల ఎంపీ గారు జన్మదిన సందర్భంగా ఈరోజు టీవీ పేషెంట్లకు వారికి కావాల్సినటువంటి కొన్ని మిలెట్స్ ఉన్నటువంటి పంచడం జరిగింది. ఆమె ఇటువంటి జన్మదిన కార్యక్రమాలు భవిష్యత్తులో ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా బాల అకాడమీ నందు నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీడీపీ నాయకులైన ఎన్ఎండి ఫయాజ్, ఎస్ఎండి అబ్బులైస్, స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ నిరంజన్, స్టేట్ జనరల్ సెక్రటరీ BACEF సయ్యద్ ఇమ్రాన్ పాషా, స్టేట్ ప్రెసిడెంట్ AI మీవా షేక్ నబీ రసూల్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్ ALMEWA తదితరులు మరియు బాల అకాడమీ పాఠశాల కరెస్పాండెంట్ MGV రవీంద్రనాథ్ మరియు ప్రిన్సిపల్ మాధవీలత మేడం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి అయిన ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ సావిత్రిబాయి జీవితం, ఆమె చేసిన కృషి ఆదర్శనీయమని చెబుతూ ఆయన బాల అకాడమీ పూర్వపు విద్యార్థిని, ఫస్ట్ క్లాస్, వారి నాన్న అమ్మ నంద్యాలలో ఫ్యామిలీ ఉన్నంత వరకు ఇక్కడే చదువుకున్నానని, ఈరోజు మళ్ళీ ఈ పాఠశాలలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం తనకు ఎంతో సంతోషాన్ని ఇవ్వడం జరిగిందని తెలిపారు. మాధవీలత మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే అని, ఆమె లాంటి పట్టుదల, కార్యసాధన నేటి తరానికి ముఖ్యంగా స్త్రీ సాధికారతకు చాలా అవసరమని తెలియజేశారు. రవీంద్రనాథ్ మాట్లాడుతూ ALMEWA AP ఆల్ ఇండియా ముస్లిం ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల యూనిట్ శాఖ ఎన్నో వినూత్న కార్యక్రమాలతో ముందుకు వెళ్లి ఎంప్లాయీస్ వెల్ఫేర్ కోసం కరోనా టైంలో ఉచిత రేషన్ కిట్, మెరిట్ విద్యార్థులకు పారితోషికాలు, హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం జరిగిందని చెప్పారు. సావిత్రిబాయి గారి జన్మదినాన్ని మనం ఎందుకు ఇంత ఘనంగా జరుపుకుంటున్నాం? ఆడవారు అనగదొక్కబడ్డ జాతికి సంబంధించిన వాళ్ళు. మనం అనేక విప్లవాలు చూస్తాం. మగవారు తమ హక్కులను సాధించుకున్నారు, కానీ ఆడవారికి ఎలాంటి హక్కులు ఆపాదించలేదు. ఫ్రెంచ్ రెవల్యూషన్ అయితేనేమి, అమెరికన్ రెవల్యూషన్, రష్యన్ రెవల్యూషన్, ఇలా అన్ని రెవల్యూషన్స్లో మగవారి హక్కులు సాధించుకోగలిగారు, కానీ ఆడవారు వెనకాల పడ్డారు. సో ఆ వెనుకబడిన తనానికి ముఖ్యంగా కారణం ఏంటి అంటే మనం ఆధారపడతాం. ఇలా ఆధారపడినప్పుడు ధైర్యాన్ని కోల్పోతాం. ధైర్యాన్ని తెచ్చుకునే పనులు మనం చేయగలిగితే ఎలా ఉంటుంది అని సావిత్రిబాయి పూలే గారు నిరూపించారు. మనందరం ఇప్పటి వరకు స్పీచెస్లో విన్నాం. తనకు 9 ఏళ్లలోనే పెళ్ళైపోయింది. వారి భర్తకి 12 ఏళ్ళు మాత్రమే. చూడండి, అతి చిన్న జంట భవిష్యత్తుని ఊహించి ఒక విజన్లో ప్రపంచాన్ని మేల్కొల్పే దిశగా వాళ్ళు అడుగులు వేయగలిగారు. జ్యోతిరావు గారి ప్రోత్సాహంతో తను మొదటి మహిళా ఉపాధ్యాయునిగా మన ముందు నిల్చున్నారు. తను ఒక్కతే ఉపాధ్యాయునిగా నిలిచిందా? అలా కాకుండా షేక్ ఫాతిమా గారిని కూడా ఉపాధ్యాయురాలుగా నిలబెట్టింది. అంటే ఒక గురువు, ఒక ఉపాధ్యాయుని అయిన సావిత్రిబాయి గారు విద్యార్థిని కూడా తనలాగా లీడర్ లాగా తీర్చిదిద్దింది. సో ఆడవాళ్ళు ఎవరైనా సరే ధైర్యాన్ని పూనుకుంటే ఎంత విజయాలనైనా సాధించగలుగుతారు. ముఖ్యంగా మన వ్యవస్థ, భారతదేశ వ్యవస్థలో మనం సంతోషించాలి. ఆడవారికి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంది ఇప్పుడు, అలాగే భర్త కుటుంబం నుంచి సహకారాలు ఉన్నాయి. సారు ఇంత పెద్ద స్కూల్ కట్టారు. సార్కి వచ్చి రాగానే ఎన్ని ఎకరాలు సార్ అంటే 3 ఎకరాలు అన్నారు. నేను ఒక బిల్డర్ని, అపార్ట్మెంట్స్ కడుతుంటా. 3 ఎకరాలు అంటే ఎన్ని అపార్ట్మెంట్స్ పడతాయని చూస్తుంటా. నేను నిజం చెప్తున్నాము, ఇన్ని అపార్ట్మెంట్స్ వస్తాయి, ఇన్ని ఫ్లాట్స్ వస్తాయి, అమ్ముకుందాము, బయటకు పోదాం, వేరే వెంచర్ పోదాం అని ఉంటుంది. సారు ఇంత పెద్ద ప్లేస్ జస్ట్ స్కూల్ కోసం డెడికేట్ చేస్తూ ఇన్ని సంవత్సరాలుగా నడిపిస్తున్నందుకు అందుకు వాళ్ళు కంగ్రాచులేట్ చేస్తున్నాం ముందుగా.
నెక్స్ట్ ఈ ఫంక్షన్ పూలే గారు ఎవరు తెలియదు, సావిత్రిబాయి పూలే గారు ఎవరు తెలియదు. మేము చదువుకున్నప్పుడు అంబేద్కర్ గురించి చదువుకున్నాము, నెహ్రూ గారి గురించి, గాంధీ గారి గురించి చదువుకున్నాం, కానీ వీళ్ళ గురించి ఎప్పుడు చదువుకోలేదు. అది మా తప్పే, మా స్కూల్ వాళ్ళ తప్పే, మా అకాడమిక్ వాళ్ళ తప్పే. వాళ్ళు కూడా మనకి ఆ సిలబస్లో లేదు. ఈ ఫాతిమా షేక్ గారి గురించి ముందే తెలుసుకున్నాము. ఒక ముస్లిం మహిళ స్కూల్ స్థాపించింది ఎప్పుడు 200 years బ్యాక్, 1840s అంటే అంత పెద్ద విషయం అసలు మాకు అసలు తెలియదు. ఒక ముస్లిం మహిళ స్కూల్ స్థాపించి స్కూల్ చదివించింది, పిల్లలకు చదివించేదంటే ఎంత పెద్ద విషయం. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ మైనారిటీ పిల్లలు ఉన్నారు. ఇప్పుడు కూడా నంద్యాలలో చెప్తున్నారు, మన సావిత్రిబాయి పూలే గారు అప్పుడు మైనర్ పిల్లల ఎడ్యుకేషన్ గురించి ఫైట్ చేశారని. మన నంద్యాలలో ఇప్పుడు కూడా మైనర్ పిల్లలు పెళ్ళిళ్ళు అవుతుంటాయి. సరే 6-7 years కాకపోయినా 13-14 yearsకి పెళ్ళిళ్ళు అవుతూనే ఉంటాయి. అంటే ఇప్పుడు కూడా మా కమ్యూనిటీ అయితే ఇంకా చాలా వెనుకబడి ఉంది ఎడ్యుకేషన్లో. ఇక్కడ చూస్తున్నాం చాలామంది ముస్లిం పిల్లలు ఉన్నారు. వీళ్ళకి నా తరఫున వాళ్ళ పేరెంట్స్కి అడ్వైజ్ చేయమంటే వాళ్ళకి చదివియండి, మీరు 10th class రాగానే పెళ్లి చేయకండి. వీళ్ళు మన ఫ్యూచర్, మన కమ్యూనిటీ ఫ్యూచర్, మన దేశం ఫ్యూచర్. మనకు అంబేద్కర్ గారు చెప్పారు, ఐ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై జ్యోతిరావు పూలే గారు. దేర్ ఇస్ ఎ సేయింగ్. నంద్యాల ఫ్రెండ్స్ ఫర్ సేవా సొసైటీ అధ్యక్షులు రాఘూర్ ఫణీంద్ర ఆధ్వర్యంలో స్నేహితులు, దాతలు అందరూ చేయి కలిపి నంద్యాల దేవనగర్ బీసీ హాస్టల్ ఎదురుగా ఉన్న శివరామాలయం పూజారి కూతురు ట్రీట్మెంట్కు 1,59,000 గల చెక్ను అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ ఫర్ సేవా సొసైటీ అధ్యక్షులు ఠాగూర్ ఫణీంద్ర మాట్లాడుతూ, నేను పెట్టిన పోస్ట్కు దాతలు, స్నేహితులు స్పందించి ఫ్రెండ్స్ ఫర్ సేవా సొసైటీ అకౌంట్కు 1,59,000 రూపాయలు పంపించేందుకు మీకు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని తెలియజేశారు. భవిష్యత్తులో మా యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మీకు ఉంటాయని పూజారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ ఫర్ సేవా సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. సో ఇప్పటి వరకు ఫ్రెండ్స్ ఫర్ సేవా తరఫున 1,59,000 రూపాయలు సహాయం అందించడం జరిగింది. సో ఎవరెవరు ఎంతెంత ఇచ్చారనేది క్లుప్తంగా మీకు తెలియజేస్తాను. అంజాకుల రమేష్ గారు 3,000, ఫణికృష్ణ గారు 20,000, అంజలి వేణుగోపాల్ గారు 5,000, మురళి గారు 10,000, స్వర్ణ ఆమని గారు 2,000, హరీష్ మద్దూరి గారు 5,000, విఘ్నేశ్వర్ గారు 5,000, అరుణ గారు 10,000, అంకిత్ అగర్వాల్ గారు 20,000, గుంపర్తి వెంకటేశ్వర్లు గారు 10,000, గుంపర్తి పావని గారు 2,000, శ్రీకాకుళం మణికంఠ 10,000, రమ్యకృష్ణ గారు 10,000, శ్యామ్ రాజా గారు 10,000, చదివే నందు గారు 2,000, అంబటి సునీత గారు 1,000 రూపాయలు, ఫ్రెండ్స్ ఫర్ సేవా సొసైటీ వాళ్ళు 20,000 రూపాయలు, అలానే అమర్దీప్ గారు 5,000, మయూరి గారు 2,000. సో వీరందరి సహకారంతో మనం ఇప్పటి వరకు నందిని గారికి 1,59,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలానే ఇంకా 2 నెలల పాటు ట్రీట్మెంట్ అవసరం ఉంది. ఇప్పుడు కిమ్స్కి వెళ్ళి తిరుపతిలో ట్రీట్మెంట్ తీసుకోగలుగుతున్నారు. సో ఇంకా అది ఖర్చు ఇంకా ఎక్కువ అయ్యేది కానీ తక్కువ అయ్యేది ఉండదు. సో అలానే మేము డైలీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర ఒక డొనేషన్ బాక్స్ కూడా ఏర్పాటు చేశాము. సో ఎవరైనా ఇవ్వాలనుకుంటే దాంట్లో మనీ వేస్తే వీక్లీ వన్స్ ఒకసారి దాన్ని ఓపెన్ చేసి ఎంతెంత అమౌంట్ కలెక్ట్ అయ్యిందో అదంతా తీసుకొచ్చి మళ్ళీ వీరికి తెలియజేస్తామని చెప్తున్నాము. అలానే ఇంకా ఎవరైనా డోనర్స్ ముందుకు వచ్చి సాయం చేయాలనుకుంటే మీరు ఫ్రెండ్స్ ఫర్ సేవా అకౌంట్కి పంపిస్తే దాని నుంచి మేము డైరెక్ట్గా చెక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డొనేషన్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. అలానే నంది గారు త్వరగా కోలుకోవాలనేసి ఫ్రెండ్స్ ఫర్ సేవా టీం అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నాగరాజరావు, నా కూతురు పేరు వచ్చేసి నందిని. మా బాబాకు బ్రెయిన్ వ్యాధితో మా కేంద్రం హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. అక్కడ చికిత్స అయిపోయింది. ఫర్దర్లో ఆ పాపను తిరుపతికి తీసుకుపోవాలని తిరుపతిలో బాబాకు బాగా చేపించాలని అక్కడికి వెళ్తున్నాము. దాతలందరూ ముందుకు వచ్చి ఏమి సహాయం చేయగలని కోరుతున్నాము. అట్లే ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి వాళ్ళు కూడా ఏమి మాకు 1,52,000 సహాయం చేసినారు. ఇంకా ముందుకు వచ్చి మా పాప ట్రీట్మెంట్కు సహకరించాలని అందరినీ పదే కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
నంద్యాల ప్రభుత్వ జూనియర్ మహిళా కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పుట్టినరోజు వేడుకలు ఘనంగా రక్తదాన శిబిరం ఏర్పాటు. ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ జియా బాషా. ఆళ్లగడ్డ ఎద్దుల పాపమ్మ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల ఓపెన్ 10 ఇంటర్మీడియట్ పరీక్షలకు గడువు పొడిగింపు. ప్రిన్సిపాల్ జీవలలిత వెల్లడి. బనగానపల్లె కోవెలకుంట్లలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎంపీ బైరెడ్డి శబరి పుట్టినరోజు వేడుకలు. టీబీ పేషెంట్లకు నిత్యావసర సరుకులు పంపిణీ. టీడీపీ నాయకుడు విశ్వనాథరెడ్డి. నంద్యాల బాల అకాడమీలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు. విద్యార్థులు వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎన్ఎంబి ఫయాజ్. నంద్యాల అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్న నందినికి 1,50,000 అందజేసిన ఫ్రెండ్స్ ఫర్ సేవా సొసైటీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.